ఏ ఇట్రా, ఏ ఊరు, ఎక్కడుంటావు? స్కూల్కి పోతున్నావా? లేదు, మెమ్మ నాయనేది మన ఏరియా వాళ్ళేనా? వీడు చదువు పోవటంలే కదా వీడు. వీళ్ళు స్కూల్లోకి పోరా? మహిళా పోలీస్ ఎక్కడా చూసినావా? వీడిని తిరుగురా, ఎప్పుడు చూడలేదా? ఇది మీ చెల్లెలా అక్కడ పోయినది? నీతో పాటు ఒక పాప ఉండే, ఇది ఆడిపోయింది. ఇది ఇట్రా దా, ఇట్రా గాడిదే. మెమ్మ ఇది ఆడిపోయింది. ఆడిపోయిందిరా మెమ్మ. ఏం చేస్తా ఉంటది? గుజరీ వ్యాపారం చేస్తా ఉంటది. మీరు కూడా ఇంక ఇదే వ్యాపారం మీద ఉన్నారా? పేపర్లు ఏరుకునేది. చదువుకోరా? ఎవరు వేసుకోలేదంటే స్కూల్లో వేసుకోలేదా? వెళ్తావా స్కూల్కి? మీ అమ్మ ఎక్కడ ఉందో చూడు. ముందు వీళ్ళిద్దరిని పట్టుకొని పో చెప్తా. ఏం ప్రూఫ్స్ కావాలా? ఏం లేదా? వాడు చూడు గీకి గీకి పెడతాడు. స్నానం ఎన్నాళ్ళు అయిందిరా చేసుకొని? ఏంది బట్టలు లేవా? ముందు వీళ్ళ అమ్మను వీళ్ళ నాయన, మీ నాయన అన్నాడు ట్యాంక్. కానిస్టేబుల్ ఎవరు ఉన్నారా? లేరా? ఎవరు వాలంటీర్ ఎవరమ్మా ఆ ఏరియాలో? తల్లి నువ్వు పోయి వాళ్ళ అమ్మ నాయన ఇద్దరు పిలుచుకోనరా. వీళ్ళని అంత రూపులు ఏడబెడతావు? మాతో పాటు రాడరా చెప్తా. మీరు కానీ చదువుకోకుండా పక్కనేసాయి, పక్కన పడే. పిల్లలు చదువుకోకుండా ఏమ్మా నువ్వేం చేస్తున్నావు? ఎంతమంది ఉన్నారు అట్లా? ఎంతమంది పిల్లలు చదువుకోకుండా ఉన్నారు? ఆధార్ లేవంటే అన్న కూడా రికమెండ్ చేసి స్కూల్లో జాయిన్ చేయించారు సార్. కొంతమంది వీళ్ళు మాత్రం మిస్ అయినారు. వీళ్ళ అమ్మలు కన్యాకుమారికి పోతున్నారు. కన్యాకుమారికి? అవును, వీళ్ళని స్కూల్లోనో లేకుంటే ఇంకో దీనిలోనే జాయిన్ చేయించినా కూడా ఒక 2 నెలలు పంపిస్తారు, మళ్ళీ వెంటనే పిలుచుకొని వెళ్ళిపోతారు సార్ వాళ్ళు. జాయిన్ చేపిస్తాను సార్ మోటివేషన్ ఇచ్చి, మళ్ళీ ఒక 2 months పంపిస్తారు, వెంటనే తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ మనకు ఇంటిమేషన్ కూడా ఉండదు సార్. ఎవరు మీ వాళ్ళు ఎవరు రాలేదా? వీళ్ళిద్దరిని పట్టుకోండి చెప్తాను. వీళ్ళమ్మ నాయన వస్తే ముందు వాళ్ళు వీళ్ళిద్దరిని చదువు మానిచ్చేసి చైల్డ్ లేబర్ పని చేయిస్తున్నారు. పట్టుకొని ముందు వీళ్ళను స్కూల్లోకి ఇప్పుడు ఇంకెట్లా హాలిడేసే కదా 29. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చి చూడు ఇంటికి పోయిన డబ్బులు తెమ్మని చెప్పు. ఉండు, వీళ్ళిద్దరు ఉండని. ముందు ఏమ్మా బాగున్నావా? ఏం చదువుతున్నానా? నువ్వే ఏం చదువుతున్నావు? 3rd క్లాసా? బాగున్నారక్క? ఏం హీరో స్కూల్కి పోతున్నావా? బాగున్నావునా? బాగున్నారమ్మా? మధు అంగడి అంటేనా? ఏం అప్పులు ఇస్తా అంటాడా? అప్పులు ఇస్తా అంటాడా? ఏం పెద్దనా బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? బాగున్నారక్క? ఏమ్మా బాగున్నావా? ఇల్లు సొంతమా బాడిగా? ఇంటి పట్ట ఇచ్చినామా? కట్టుకోవటం లేదా? బాగున్నానా? పఫీష్ ఏం లోపల బా. ఏమ్మా బాగున్నారా? ఏమైనా ఉన్నాయా సమస్య? ఇల్లు సొంతమా బాడిగా? సొంతమైన ఇల్లు? నువ్వు అనేది స్టేడియం ఇక్కడ పెడదామనా?
లిఫ్ట్ హౌసెస్ ఉంటాయి నా బాగా. అంటే దాన్ని మెయింటైన్ చేయాలి కదా. ట్రైన్ ఉంటుంది ఆ పక్కన, అది పెద్ద ఇబ్బంది అండి. ఓకే. ఇంకా బాగున్నారా? ఏమన్నాయా సమస్య? అంత బాగున్నారు కదా? పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చదువుతున్నారు? ఒక అతను చదువు మానిపించినావా? నీ ఓటర్ లిస్ట్ అయిపోయిందా? ఏం మళ్ళీ నువ్వు నా కథలు చెప్తావు? ఆదాయం ఎక్కువైపోతాను. నువ్వు అది తగ్గిచ్చేస్తే నీకు ఆడికి రమ్మంట కాలనీ లేకి. ఈ మండే లోపు నాకు ఈకపోయిందంటే చూడు. ఇదే టెండర్లు పిలిచేంత వరకు మా బాధ్యత, చేసేది మీ బాధ్యత, చేసేది మీ బాధ్యత. ఎలక్షన్లలో రోడ్డు ఇది ఉంచుతాము తీసేమో అని చెప్పినాము. వేపిస్తామని కాదు, ఇది ఉంచుతాము అని చెప్పాము. టెండర్లు పిలుస్తాము, వేసుకో, రాయపాటి చేసుకుంటాడు కదా. కన్వీనియన్స్ కోసం నేను చేయించాము. ఇప్పుడు మరి ఆ రోజుట్లో ఎందుకు చేయించినాం అట్లా? రాంగ్ పడింది సార్, అది డేట్ ఆఫ్ బర్త్ ఫాల్ట్ పడింది. 74 ఎస్ఎల్సీ పాస్ అయినా ఫాల్ట్ వేసింది. 1974 ఉంది కదా. పాస్ అయింది 1974 సార్. యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1957 టు 1957. కానీ 74 పడింది. 20 ఏళ్ళు యంగ్స్టర్ చేసినాడా నేను? అదే లేకుండా ఇప్పుడు వయసు తగ్గించినాడా? లేదంట. ట్రై చేశాను సార్. అంటే ఆధార్లో కూడా మార్చేయట్లేదా? ఆధార్లో కూడా మార్చారు, డేటా చూపిస్తాను మళ్ళీ ఎన్నిసార్లు మార్చారు. అది మార్చారు సార్, కానీ ఈ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదండి. మనకు ఫోటో ఉండేసి మనకి ఇస్తున్నారు సార్. అప్పట్లో ఫోటో లేవు సార్. లేదు కానీ పాస్పోర్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి కార్డు ఉంటే మార్చుకోవడానికి అవకాశం ఉంది సార్. రీసెంట్గా చేంజ్ చేశారు సార్ ఆధార్. అంటే ఆధార్ హిస్టరీలో మార్చడానికి, ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ మార్చడానికే సార్. మామూలుగా మీ ఆధార్ సెంటర్లో మార్చడానికి కూడానా? మన దాని గురించి కాదు, మనకు పెన్షన్ సంబంధించి కాదు సార్. ఆధార్లోనే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలంటే ఇవి మ్యాండేటరీ సార్. సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కానీ పాస్పోర్ట్ కానీ ఇలాంటివి సార్. ఇవి డేట్ ఆఫ్ బర్త్ మార్చాలంటే మ్యాండేటరీగా. ఇప్పుడు ఆధార్ అప్డేట్లో ఇవన్నీ తీసేసినారా? అవన్నీ తీసేసారు సార్. మనకి ఇప్పుడు పాస్పోర్ట్ అవన్నీ ఆధార్ సెంటర్లోనే అది లాగిన్ సార్. అవును. ఇప్పుడు ఏవేవి ఇచ్చినాడు ఆప్షన్స్ చెప్పు. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ సార్, 10th క్లాస్ మార్క్స్ కార్డు, పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్. ఇదేంటి 10th క్లాస్ మార్క్స్ షీటే? మనకు అవసరం లేదు, ఇదే అప్లోడ్ చేయి. ఒరిజినల్ డూప్లికేట్ అంటే ఇప్పుడు నేను కూడా ఉంది నాకు. నీకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ పోయింది అనుకో, నువ్వు ఆర్టీఓ ఆఫీస్లో అప్లై చేస్తే దాని మీద డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ అనే రాస్తాడు. డూప్లికేట్ అంటే అది దొంగదని కాదు, దాని బదులు ఇది ఇచ్చినట్టు జిరాక్స్ కాపీ అంతే. ఇప్పుడు నా లైసెన్స్ కూడా అంతే. నేను అమెరికాలో పోయినప్పుడు ఇంటర్నేషనల్ లైసెన్స్ ఏడో పట్టుకుంటే నన్ను ఈ లేన్ క్రాసింగ్లలో అంటే స్టాప్ చేస్తా అంటారు కదా, అక్కడ చూపించి దాని మీద డూప్లికేట్ లైసెన్స్ అని ఉంది. అరే డూప్లికేట్ అని అంటే అది కాదయ్యా, ఇట్లా ఇచ్చినారు చూడని చెప్పి చెప్పా.